అందరికీ నమస్కారం. నా పేరు సాకా రామకృష్ణ, సిపిఐ పిఠాపురం కార్యదర్శి. ఈ రోజున గత వైసీపీ ప్రభుత్వంలో కొమ్మనగిరి సంబంధించి కొమ్మనగిరి 1కి 360 ఎకరాలు జగనన్న ఇళ్ల స్థలం అని భూసేకరణ చేయడం జరిగింది. ఈ భూసేకరణ చేసి కొంతవరకునే ఆ స్థానికంగా ఉన్న ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. మిగతాది కాకినాడ సిటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే కొత్తపల్లి మండలం పరిధిలో చాలామందిని లబ్ధిదారుని గుర్తించకుండా ఇక్కడ స్థానికంగా ప్రజలకు అన్యాయం చేసి ఎక్కడెక్కడ వాళ్ళకో ఇళ్ల స్థలం ఇవ్వడం జరిగింది. తర్వాత కాలంలో కొమ్మనగిరి 2 అని 76 ఎకరాలు ల్యాండ్ సేకరణ చేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ఉంది. అది రైతులకి డబ్బులు ఎంతవరకు ఇచ్చారు, ఇంకా ఎంతవరకు ఇవ్వాల్సి ఉంది అన్నది కూడా అధికారులు క్లారిటీ చెప్పలేని విషయం. అయితే అవి సేకరించిన భూమి 30 ఎకరాలు లేఅవుట్ చేశారు. మిగతాది పంట పొలాల కింద కవులకి ఇచ్చి రైతులతో ఊడిపిస్తూ ఉన్నారు. ఇది రెవెన్యూ అధికారులు చూస్తున్నారు తప్ప దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఆ కవులకి ఆశించి ఈ యొక్క కవుల యొక్క డబ్బు ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుంచి ఎంత శిస్తు వచ్చింది ఏంటన్నది కూడా ఈ రెవెన్యూ పరిధిలోనే సాగుతుంది. నిన్న ఆర్డీఓ మల్లిబాబు గారు మాట్లాడుతూ ఆ భూమిని రెవెన్యూ పరిధిలో హ్యాండ్ ఓవర్ చేసుకుంటామన్నారు. గత ఆర్డీఓ గారు కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం, అక్కడ ఎటువంటి ఊడుపులు జరగడానికి వీల్లేదు, మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని పేదలకు అప్పగిస్తున్నామని అప్పుడు చెప్పడం జరిగింది. ఇలాగా ప్రభుత్వంకి ఎన్నిసార్లు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు? ఒక్కసారి కొన్న భూమిని ప్రభుత్వం ఎన్నిసార్లు హ్యాండ్ ఓవర్ చేసుకుని అది ఈ కవులకి అది ఇస్తా పేదలకు ఇవ్వకుండా ఎంతకాలం ఇలా కాలయాపన చేస్తారని అడుగుతూ ఉన్నాం. కొమ్మనగిరి పరిధిలో చాలామందికి పేదలకి ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం. దీని మీద సిపిఐ పార్టీగా మేము ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసాం. 176 మందిని అక్కడ ఎలిజిబుల్ లిస్టులో పెట్టి ఇప్పుడు అవి క్యాన్సిల్ చేసాము, మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోండి అని చెప్తా ఉన్నారు. ఇలా ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకుంటారు? ఆ భూమిని ఎన్నిసార్లు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇలా కౌలుకి ఇస్తుందని అడుగుతూ ఉన్నాం. ఇది మల్లిబాబు గారు, ఆర్డీఓ మల్లిబాబు గారు తెలుసుకోవాలి. మీరు మీ కింద స్థాయి అధికారులు వాళ్ళు కేవలం మీ కింద స్థాయి అధికారులే ఆ శిస్తుకి ఇచ్చి ఆ శిస్తుని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. రైతులు అక్కడ చేసేది కాదు, రెవెన్యూ కనిసైకిల్లోనే జరుగుతుందని మీకు తప్పుడు రిపోర్ట్ వచ్చింది. మేము సిపిఐ పార్టీగా అన్ని విధాల దాని మీద ఎంక్వైరీ చేసాం. ఎంక్వైరీ చేసిన తర్వాత రెవెన్యూ వాళ్ళే మమ్మల్ని శిస్తుకు పలోబలకు చేస్తున్నారని చాలామంది బాధితులు చెప్తా ఉన్నారు. ఆ సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మల్లిబాబు గారు ఆయన చేసిన వ్యాఖ్యలు అయ్యి తప్పు కాదు. మీరు పూర్తిగా పరిశీలన చేయండి. మీ రెవెన్యూ అధికారులు ఇచ్చిన రిపోర్టే కాదు, ప్రజల సేకరణ కూడా చేసి ఇది పూర్తిగా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది ఆల్రెడీ. ఇప్పుడు ప్రజలకే ఇవ్వాలి. మేము చాలామంది దరఖాస్తులు చేయించాం. ఆ దరఖాస్తుల ప్రకారంగా మేము రేపు మంగళవారం ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేస్తున్నాం. తదుపరి వెంటనే ఈ పేదలకు ఇవ్వకపోతే మాత్రం సిపిఐ పార్టీగా మేమే ఆ బాధితులకి తీసుకెళ్ళి అక్కడ